మేషరాశి ఫలాలు. ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకిది హైటైం. ఎందుకంటే మీ మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి. గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు. మీ ప్రేమ జీవితం శిశిరంలో వృక్షం నుండి రాలిన ఆకులా ఉంటుంది. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనుంది. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వలన గెలుచుకునే వస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. వృషభరాశి ఫలాలు. గ్రహచలనం రీత్యా శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించడానికి మంచి రోజు. అనుకోని శుభవార్త మీ శక్తిని ఉత్తేజపరుస్తుంది. ఈ వార్తను కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను పంచడం ద్వారా కూడా శక్తిని పుంజుకోవచ్చు. ఈరోజు మీరు ఒక గుండె బ్రద్దలవ్వకుండా కాపాడుతారు. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులను లెక్క చేయకండి. మీకు ఈరోజు సహాయపడుతుంది. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు చాలా ఖాళీ సమయం ఉంటుంది. కానీ మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మిథున రాశి ఫలాలు. అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకంగల దేవత. ఈరోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి, ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది. మీరు ఎవరితోయినా మాట్లాడి వారికి దగ్గరవాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. సెమినార్లు, ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది. కర్కాటక రాశి ఫలాలు. బాగా బలమైన క్రొవ్వు గల ఆహార పదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటికి పోయే డబ్బు మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగించవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీ ఆందోళనకు కారణం కావచ్చు. మీ మత్తైన ఫాంటసీలను ఇక ఎంతమాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈరోజే నిజం కావచ్చు. భాగస్వామ్య ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను కంటే వ్యతిరేక ఫలితాలను మరిన్నిటిని సృష్టిస్తాయి. ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకోనిచ్చినందుకు మీపైన మీరే కోపంగా ఉంటారు. ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే, సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి. ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు. సింహరాశి ఫలాలు. మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈరోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. కన్యా రాశి ఫలాలు. మీ యొక్క ఒక స్వార్థపూరితమైన స్నేహితుడి వలన లేదా పరిచయస్తుని వలన
మీ మానసిక ప్రశాంతతకు చికాకు కలుగుతుంది. ఆర్థిక స్థితిగతులలో మార్పులు రావడం వలన కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరినీ మిమ్మల్ని ఆపనివ్వకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురవ్వడం జరగవచ్చును. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ తోటి ఉద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తము మీరు దీనివలన విచారానికి గురవుతారు. మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యాలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. ఈరోజు మీ బెటర్ హాఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడుకావచ్చు. తులారాశి ఫలాలు. ఎన్నెన్నో మీ భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండడం అవసరం. ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు తిరిగి కేటేయవలసి ఉంటుంది. కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారెవరితో అయినా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈరోజు మీకు తెలిసిపోనుంది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీలవుతారు. మీరు ఎక్కువ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రము వేళ సమయము ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రోజంతా గడుపుతారు. ఎలాంటి పోట్లాటలు వాగ్యుద్ధాలు ఉండవు. ఎటు చూసినా కేవలం ప్రేమే. వృశ్చిక రాశి ఫలాలు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం పొందుతారు. ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు. ఇందువలన ధనాన్ని మీరు పొదుపు చేయలేరు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందముగా ఉండాలి అనుకుంటే మూడో ఇతక్తి మాటలను నమ్మవద్దు. వార్షిక ఇంక్రిమెంటో జీతంలో పెరుగుదల మీకు హుషారును కలిగిస్తుంది. ఇక ఇప్పుడు మీ నిరాశను, ఫిర్యాదులను తొలగించివేయండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ తాలూకు ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు. ధనుస్సు రాశి ఫలాలు. మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. ఈరోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. మీరు వినోదయాత్రకు వెళ్లే అవకాశం ఉన్నది. మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీసులో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారని ఈరోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయము కేటాయించకుండా అనవసర పనులకు సమయము కేటాయిస్తారు. ఇది ఈ రోజుని చెడగొడుతుంది. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం. మకర రాశి ఫలాలు. మీ మనసులోకి అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగానూ టెన్షన్ లేకుండానూ ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. ప్రేమైక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఆఫీసులో మీకు ఈరోజు ఓ అద్భుతమైన రోజులా కనిపిస్తోంది. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చును. అలాగా ఒక టెన్షన్ నిండిన రోజు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. కుంభరాశి ఫలాలు. మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకోండి.
ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు వారి భోజనాన్ని మానరాదు. లేకుంటే వారికది అనవసరంగా భావోద్వేగపు ఒత్తిడిని కలుగచేస్తుంది. ఈ రాశివారు ఈరోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యల మీద ఖర్చు చేస్తారు. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. మీ శక్తిని అభిరుచిని తిరిగి పొందే వినోదయాత్రకు వెళ్లే అవకాశమున్నది. ఈ రాశికి చెందిన ట్రేడ్ రంగాల్లో వారికి మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. మీనరాశి ఫలాలు. మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్న దానికంటే మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్ట్ ఓదార్పునివ్వగలరు. చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు.